ఇన్ఫర్మేషన్ రైటో రాంగో చెక్ చేస్తేనే కదా మాకు తెలిసేది. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. గో అండ్ సెర్చ్. ఆనంద, ఏంటిది? నువ్వు అటెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి చూస్తాను. ఆగండి సార్, ఇది లేడీస్ ట్రయల్ రూమ్, వెళ్ళకూడదు. మాకు పర్మిషన్ ఉంది, మేము చెక్ చేయాలి. ఉండండి సార్, ట్రయల్ రూమ్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చాక వెళ్ళండి. వెళ్ళండి సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవు సార్. అటు సైడ్ ఉన్న డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఏ కెమెరా లేవు సార్. మా షాపులో అలాంటి కెమెరాలు ఉన్నాయని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవని మా ముందుకు తీసుకురండి. వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధే చెప్తాం. మీ షాప్కి వస్తున్న ఎంతో మంది ఆడవాళ్ళ లైఫ్కి సంబంధించిన విషయం కదా మేడం ఇది. అందుకే ఇన్ఫర్మేషన్ రాగానే రావాల్సి వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సారీ మేడం. పదండి. ఆనంద కొడుకు మనోని కొట్టి ఇంట్లోకి వస్తున్నాడు సార్. ఏ సెంటర్ వాడిని? ఏం చేస్తున్నావు నువ్వు? ఆడవాళ్లు బట్టలు మార్చుకునే చోట కెమెరాలు పెడతావా? నిన్ను దర్శన్, అతన్ని విడిచిపెట్టు.
అది కాదమ్మా వీడు విడిచిపెట్టు అని చెప్తున్నాను కదా. ఏంటి ఆనంద ఇది? సాంప్రదాయం చట్టుబండలంటావు, సభ్యత సంస్కారం అంటూ లెక్చర్లు ఇస్తూ ఉంటావు. ఇదేనా నీ కొడుకు సంస్కారం? వీణ్ణి రౌడీలా పెంచావా? మా సార్నే కొడతావా? ఆగిన వాడిని అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఇదే. పెంపకాల గురించి సంస్కారాల గురించి మాట్లాడే అర్హత ఉందయ్యా నీకు? వాడి పెంపకంలో సంస్కారం ఉంది కాబట్టే మేం చెప్పగానే ఆగాడు. లేదంటే నువ్వు ఈ భూమి మీదే ఉండేవాడివి కాదు. అసలు మేమేం తప్పు చేశామని మా మీద దౌర్జన్యానికి వచ్చారు? కెమెరాలు అంటున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. ఆపండి హైగ్రీవం గారు.